ఎవ్రీవన్, వెల్కమ్ టు యూపీఎస్సీ ఏపీఎస్సీ క్విక్ గైడ్ ఛానల్. అయితే మనం ప్రీవియస్ వీడియోస్లో కాన్స్టిట్యూషనల్ బాడీస్ అన్నీ కవర్ చేసాము. కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఎలక్షన్ కమిషన్ గురించి చూసాము, యూపీఎస్సీ గురించి చూసాము, ఎస్పీఎస్సీ గురించి చూసాము, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకున్నాము, స్పెషల్ ఆఫీసర్ ఫర్ ద లింగ్విస్టిక్ మైనారిటీస్ గురించి మాట్లాడాము, అటార్నీ జనరల్ గురించి మాట్లాడాము, అడ్వకేట్ జనరల్ గురించి మాట్లాడాము, వీళ్ళందరి గురించి మాట్లాడాము. అయితే ఇంకొక లాస్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఏంటంటే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అండ్ ఆల్సో ద ఎస్టీ అనమాట. అయితే ఈరోజు ఈ వీడియోలో నేను మీకు నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అనేది ఎలా ఏర్పడింది, నేషనల్ కమిషన్ ఫర్ ద ఎస్సీలో ఎవరెవరు ఉంటారు, వాళ్ళ ఫంక్షన్స్ ఏంటి, వాళ్ళ టెన్యూర్ ఏంటి, వీటన్నిటి గురించి కూడా మాట్లాడదాం అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. కాన్స్టిట్యూషనల్ బాడీస్ అన్నీ కవర్ చేస్తున్నాము, చిన్నగా ఒక్కొక్కటి నేను కవర్ చేస్తూ వచ్చాను. ఇవన్నీ చూడండి, కాన్స్టిట్యూషనల్ బాడీ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అనమాట. అయితే ఇప్పుడు ఫస్ట్ మనకి ఏం జరిగింది అంటే నేషనల్ కమిషన్ ఫర్ ద ఎస్సీ ఏదైతే ఉంటుందో, ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ అనమాట. ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించి ఒక నేషనల్ కమిషన్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ లాగా లేదు. యాక్చువల్గా ఫస్ట్లో ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు. కాన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయడంతోనే ఈ బాడీ ఏమీ లేదు. కాన్స్టిట్యూషన్లో మనకి ఏమని మెన్షన్ చేశారంటే ఈ ఎస్సీస్ అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ కానీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కానీ వాళ్ళ కోసం ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేయాలి. అంటే వాళ్ళకి సంబంధించిన విషయాల్ని చూసుకోవడానికి ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేయాలి. ఆ స్పెషల్ ఆఫీసర్ అంటే ఆయన్ని కమిషనర్ అనమాట. కమిషనర్ లాగా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఆఫీసర్ని అపాయింట్ చేయాలి అని మాత్రమే మనకి కాన్స్టిట్యూషన్లో ఉంది. అంతే తప్ప కాన్స్టిట్యూషన్లో ఎక్కడా కూడా నేషనల్ కమిషన్ ఫర్ ద ఎస్సీ అనేది ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్గా కాన్స్టిట్యూషన్లో ఎక్కడా మెన్షన్ చేయలేదు. అయితే దీన్ని అసలు నేను మీకు ఇప్పుడు ఏం చెప్తాను అంటే నేషనల్ కమిషన్ ఫర్ ద ఎస్సీ అండ్ ఎస్టీ అనేది ఎలా ఏర్పడిందో చెప్తాను. ఫస్ట్ మనకి ఒరిజినల్గా మనకి కాన్స్టిట్యూషన్లో ఏమని మెన్షన్ చేశారు అంటే కాన్స్టిట్యూషన్లో కొన్ని ప్రొవిజన్స్ చేశారు. ఎందుకు అంటే ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ఏ స్పెషల్ ఆఫీసర్ ఫర్ ద ఎస్సీ అండ్ ఎస్టీ అనమాట. ఎస్సీ ఎస్టీ కోసం ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేయాలి, వాళ్ళనే కమిషనర్ లాగా కమిషనర్ లాగా అపాయింట్ చేయాలని చెప్పిందనమాట ఈ కాన్స్టిట్యూషన్ అనేది. తర్వాత ఏం జరిగింది అంటే 1978లో ఈ పార్లమెంట్లో ఏం చేశారంటే ఒక రిజల్యూషన్ అనేది పాస్ చేశారనమాట. ఏమని పాస్ చేశారు రిజల్యూషన్ అంటే రిజల్యూషన్ పాస్ చేసి ఒక నాన్ స్టాట్యూటరీ అంటే యాక్ట్ అనేది అంటే స్టాట్యూటరీ అంటే ఏంటి, నాన్ స్టాట్యూటరీ అంటే ఏంటో నేను మీకు ముందు చెప్తాను. స్టాట్యూటరీ బాడీస్ అని దేన్నంటారంటే ఏదన్నా ఒక బాడీని మనకి యాక్ట్ ద్వారా క్రియేట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ ఇది ఒక స్టాట్యూటరీ బాడీ. ఎందుకు ఇది ఏంటంటే హ్యూమన్ రైట్స్ యాక్ట్ ద్వారా మనం దీన్ని క్రియేట్ చేసాం కాబట్టి ఇలా యాక్ట్ ద్వారా ఏదో ఒక బాడీని క్రియేట్ చేస్తే దాన్ని స్టాట్యూటరీ బాడీస్ అంటాం. నాన్ స్టాట్యూటరీ బాడీస్ అంటే ఎలాంటి యాక్ట్ ద్వారా దీన్ని క్రియేట్ చేయము, జస్ట్ ఒక రిజల్యూషన్ ద్వారా వీటిని క్రియేట్ చేస్తాము. అలా 1978లో ఒక రిజల్యూషన్ పాస్ చేసి ఒక నాన్ స్టాట్యూటరీ మల్టీ మెంబర్ కమిషన్ని క్రియేట్ చేశారు. మల్టీ మెంబర్స్ అంటే మనకి మోర్ దాన్ 2 మెంబర్స్ ఉంటే మల్టీ మెంబర్స్ అంటారు. ఒక మల్టీ మెంబర్ కమిషన్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ అనేది ఒకటి ఉండాలి అనే ఒక ఐడియా అనేది 1978లో వచ్చిందనమాట. ఆ విధంగా ఒక రిజల్యూషన్ పాస్ చేసి నాన్ స్టాట్యూటరీ మల్టీ మెంబర్ బాడీ ఫర్ ఎస్సీ ఎస్టీని క్రియేట్ చేశారు. తర్వాత ఏం జరిగింది అంటే 1987లో ఒక రిజల్యూషన్ పాస్ చేశారు. ఆ రిజల్యూషన్లో మనకి ఏమని పాస్ చేశారంటే ఈ యొక్క నాన్ స్టాట్యూటరీ మల్టీ మెంబర్ బాడీ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీకి ఒక పేరు పెట్టారు. ఏంటి, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ అని. ఓకేనా, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ అని పేరు పెట్టారనమాట. సరే, బాగానే ఉంది. ఇక్కడతో కాన్స్టిట్యూషనల్ బాడీ అవ్వలేదు. ఇప్పటిదాకా నాన్ స్టాట్యూటరీ బాడీ లాగే ఉంది. కాన్స్టిట్యూషన్ అనేది ఏం చేసింది, ఫస్ట్ మనకి ఒక స్పెషల్ ఆఫీసర్ అనేది ఉండాలని చెప్పింది. కానీ 1978లో ఒక రిజల్యూషన్ పాస్ చేసి ఒక నాన్ స్టాట్యూటరీ మల్టీ మెంబర్ బాడీని క్రియేట్ చేశారు ఎస్సీ ఎస్టీకి. ఆ నాన్ స్టాట్యూటరీ మల్టీ మెంబర్ బాడీకి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ అనే పేరు 1987 రిజల్యూషన్ ద్వారా వచ్చింది. అయితే ఏం జరిగింది అంటే 65th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1990 వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఎలా అడుగుతాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మేడ్ ద నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ యాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ అని అడుగుతాడు. అలాంటప్పుడు మీరు ఇది గుర్తుంచుకోవాలి. 65th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1990 ఏం చేసిందంటే దీని ద్వారా కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ అనే దాన్ని ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ లాగా క్రియేట్ చేయడం జరిగిందనమాట.
నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ 1987 రిజల్యూషన్ ద్వారా నెక్స్ట్ నార్మల్గా క్రియేట్ చేశారు. కానీ దాన్ని ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ లాగా చేసింది 65th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1990. ఓకేనా. సరే, ఇప్పుడు నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ కలిసే ఉంది. అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూసుకోవడానికి మొత్తానికి కూడా ఒక నేషనల్ కమిషన్ అనమాట ఇది. దీన్ని క్రియేట్ చేసింది ఏంటి? 65th అమెండ్మెంట్ యాక్ట్ 1990. కానీ ఏం జరిగింది? మళ్ళీ 89th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2003 అనేది తీసుకొచ్చారు. అంటే 2003లో కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేశారు 89th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా. ఈ అమెండ్మెంట్ ద్వారా ఏం చేశారంటే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ సపరేట్గా, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ సపరేట్గా క్రియేట్ చేయడం జరిగింది. ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన పాలసీస్ కావచ్చు అన్నిటినీ చూసుకుంటుంది. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించిన వాళ్ళ గురించి చూసుకుంటుంది. ఈ విధంగా నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ అనే దాన్ని డివైడ్ చేసింది, సపరేట్ చేసింది 89th అమెండ్మెంట్ యాక్ట్ 2003. ఇది మొత్తం కూడా ఎవల్యూషన్ అనమాట. అంటే అసలు ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ అనేది ఎలా క్రియేట్ చేశారనే దాని గురించి నేను మీకు చెప్పాను. ఇప్పటిదాకా మనం ఏం నేర్చుకున్నాము? నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అనేది ఇప్పుడు మనకి ఇప్పుడు నేను నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ గురించి చెప్తున్నాను అనమాట. దీన్ని కాన్స్టిట్యూషనల్ బాడీ లాగా మార్చింది ఏ అమెండ్మెంట్ అంటే 89th అమెండ్మెంట్ యాక్ట్ 2003. ఓకే. ఈ విధంగా 2004లో నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అనేదాన్ని, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ అనేదాన్ని క్రియేట్ చేయడం జరిగిందనమాట. షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే ఏంటి? షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే ఏంటి? షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే ఏంటి? షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే ఏంటంటే షెడ్యూల్డ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో దాంట్లో ఉండే వాళ్ళని షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటారనమాట. షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే ఏంటి? హిల్లీ ఏరియాస్ కానీ లేకపోతే ఏంటంటే పురాతన ప్రిమిటివ్ ప్రాక్టీసెస్ పాటించే ట్రైబ్స్ ఏవైతే ఉంటాయో వాటిని షెడ్యూల్డ్ ట్రైబ్స్ లాగా కేటగిరైజ్ చేశారనమాట. ఇవి ఏంటంటే మనకి కొంచెం అంటే ఎప్పుడు కాన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు కానీ కొంచెం బ్యాక్వర్డ్నెస్ ఉంది, ఎకనామికల్గా బ్యాక్వర్డ్, సోషల్లీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్గా ఉండటం వల్ల వాళ్ళని కాపాడడం కోసం, వాళ్ళని డిస్క్రిమినేషన్కి గురవ్వకుండా వాళ్ళని చూసుకోవడానికి కోసం ఒక వాచ్ డాగ్ లాగా అనమాట. అంటే ఏంటి? వాళ్ళని రక్షించటం కోసం ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీని క్రియేట్ చేయడం జరిగింది. ఓకేనా. ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అనేది ఇప్పుడు నేను చెప్పిన విధంగా దీన్ని ఏంటంటే ఆర్టికల్ నెంబర్ 338లో ఉంటుందన్నమాట. దీని గురించి ఆర్టికల్ నెంబర్ 338 పార్ట్ 16 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే కాన్స్టిట్యూషన్లో దీన్ని యాడ్ చేసిన అమెండ్మెంట్ ఏంటి? 89th అమెండ్మెంట్ యాక్ట్ 2003 దీన్ని యాడ్ చేసింది. ఆ విధంగా కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ నెంబర్ 338 అనగానే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ పార్ట్ 16లో ఉంటుందన్నమాట ఇది. ఓకేనా. తర్వాత ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అనేది ఏదైతే ఉంటుందో ఇది ఏం చేస్తుందంటే ఇట్ విల్ ఓవర్సీ ద సేఫ్ గార్డ్స్ అనమాట. వాట్ ఆర్ ద సేఫ్ గార్డ్స్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి సంబంధించిన సేఫ్ గార్డ్స్ అనేది ఎలా ఉన్నాయి అంటే వాళ్ళకి సంబంధించి అంటే ఇప్పుడు మనకి ఇండియాలో ఉన్న ప్రతి టెరిటరీలో ఒక్కొక్క స్టేట్ ఉంటుందన్నమాట. స్టేట్లో డిఫరెంట్ స్టేట్లు ఎస్సీస్కి సంబంధించిన పాలసీస్ ఎలా ఉన్నాయి, పాలసీస్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నారు, ఫ్రేమ్ చేయడానికి సహకారం, అవన్నీ కూడా ఇదే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఇస్తుంది. ఇదివరకు ఏంటంటే మనకి రీసెంట్గా 2016 వరకు మనకి ఏంటంటే ఇది ఓబీసీకి సంబంధించి, ఆంగ్లో ఇండియన్స్కి సంబంధించి కూడా ఇది చూసుకునేదనమాట ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అనేది. కాకపోతే రీసెంట్గా మనకి ఏంటంటే నేషనల్ కమిషన్ ఫర్ ద ఓబీసీ, ఈ యొక్క అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కమ్యూనిటీకి సంబంధించిన నేషనల్ కమిషన్ కూడా రావటం వల్ల ఇప్పుడు నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అనేది కంప్లీట్గా మనకి ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళ సేఫ్ గార్డ్స్ గురించి చూస్తూ ఉందన్నమాట. సరే, బాగానే ఉంది. ఇప్పుడు నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అన్నారు. ఈ కమిషన్లో ఎంతమంది ఉంటారు? ఈ కమిషన్ అనేది ఏదైతే ఉంటుందో ఇదొక మల్టీ మెంబర్ బాడీ. ఓకేనా. ఇదొక మల్టీ మెంబర్ బాడీ. దీంట్లో ఎవరెవరు ఉంటారంటే ఒక చైర్మన్ ఉంటారు. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ చైర్మన్ ఉంటారు, వైస్ చైర్మన్ ఉంటారు, అదేవిధంగా కొంతమంది మెంబర్స్ ఉంటారనమాట. మరి వీళ్ళందరినీ అపాయింట్ చేసేది ఎవరంటే ప్రెసిడెంటే వీళ్ళని అపాయింట్ చేస్తారనమాట. అంటే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అనేది ఒక మల్టీ మెంబర్ బాడీ, చైర్మన్, వైస్ చైర్మన్, మెంబర్స్ ఉంటారు, వాళ్ళందరినీ అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ అనమాట. సరే, వాళ్ళని అపాయింట్ చేస్తారు. మరి వాళ్ళు ఎంతకాలం పనిచేయాలి, వాళ్ళకి సంబంధించిన సెక్యూరిటీ కానీ వాళ్ళ టెన్యూర్ కానీ వాళ్ళన్నిటిని చెప్పేది కూడా ఎవరు అంటే ప్రెసిడెంటే అన్నీ మనకి చెప్తాడనమాట. అదేవిధంగా మనకి ఏంటంటే ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీకి ప్రొసీజర్ కానీ రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ ఒకళ్ళు విధించాల్సిన అవసరం లేదు. దాని యొక్క అంటే అది సొంతంగా దాని యొక్క ప్రొసీజర్ని రెగ్యులేట్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఇట్ కెన్ రెగ్యులేట్ ఇట్స్ ఓన్ ప్రొసీజర్.
ఓకేనా. దీని యొక్క ఫంక్షన్స్లో ఏంటంటే ఇది ఒక కొన్ని సందర్భాల్లో ఇది సివిల్ కోర్ట్ లాగా ఫంక్షన్ చేస్తుంది. సివిల్ కోర్ట్ లాగా ఎలా ఫంక్షన్ చేస్తుంది, ఇప్పుడు ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించి ఎక్కడన్నా కానీ ఏదైనా అన్యాయం జరిగిందనుకో వాళ్ళకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అనేది ఇది చేస్తుందన్నమాట. ఇన్వెస్టిగేషన్ చేయటం, సలహాలు ఇవ్వటం, ఇవన్నీ ఇది చేస్తుంది. అందుకని ఇది సివిల్ కోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది అంటామన్నమాట. ఓకేనా. అయితే ఇప్పుడు మనకి ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించి మనకి ఏదన్నా ఒక స్టేట్లో కానీ లేకపోతే సెంట్రల్లో కానీ ఏదన్నా ఒక పాలసీని తయారు చేశారనుకో, ఈ పాలసీని తయారు చేసినప్పుడు కంపల్సరీగా మనకి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అనే దాన్ని ఏదైతే ఉంటుందో దాన్ని కన్సల్ట్ అవ్వాలి. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ. తర్వాత ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఏం చేస్తుందంటే ఇట్ విల్ సాల్వ్ ద గ్రీవియన్సెస్. ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు, అంటే ఇప్పుడు ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఏదైనా సమస్యలు చెప్పారనుకో దాన్ని గ్రీవియన్స్ చేస్తారు. తర్వాత ఎంక్వైరీ చేస్తారు, పాలసీస్ ఎలా ఉన్నాయి ఏంటి, ఏదైనా పాలసీస్ మంచి పాలసీస్ని రికమెండ్ చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి. వాళ్ళ యొక్క రైట్స్ని కాపాడుతారు. ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ యొక్క ఫంక్షన్స్ ఏంటంటే గ్రీవియన్స్ రిడ్రెస్సల్, వాళ్ళ కంప్లైంట్స్ని సాల్వ్ చేయటం, ఎంక్వైరీ చేయటం, తర్వాత మనకి ఏంటంటే వాళ్ళకి సంబంధించిన పాలసీస్ని రికమెండ్ చేయటం, వాళ్ళని సేఫ్ గార్డ్ చేయటం అనమాట. తర్వాత ఏంటి, ఏదన్నా మనకి ఇలా ఈ విధంగా మొత్తం కూడా అది ఏం చేస్తుందంటే ఒక రిపోర్ట్ని తయారు చేస్తుందన్నమాట ప్రతి సంవత్సరం నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ. ఆ రిపోర్ట్ని తయారు చేసి ఆ రిపోర్ట్ని ఎవరికి సబ్మిట్ చేస్తుందంటే ప్రెసిడెంట్కి సబ్మిట్ చేస్తుందన్నమాట యాన్యువల్గా. ఓకేనా. అయితే ప్రెసిడెంట్కి ఇప్పుడు ఏం చెప్పాను, సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి ఇది పాలసీస్ విషయంలో ఇది రికమెండ్ చేయొచ్చు అన్నాను. ఇది ఒకసారి పాలసీ రికమెండ్ చేసిందనుకో ఇది వీళ్ళ మీద కంపల్షన్ కాదు, కంపల్సరీగా వీళ్ళది పాలసీ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది జస్ట్ ఒక అడ్వైజరీ బాడీ, ఇది ఒక రికమెండేటరీ బాడీ అంతే. ఓకేనా. ఇది మొత్తం కూడా మనకి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీకి సంబంధించిందనమాట. ఒక క్విక్ రీక్యాప్ అనేది మనం చూసుకుందాము. అయితే దీంట్లో మనకి ఏంటంటే ఫస్ట్ నుంచి కాన్స్టిట్యూషన్లో ఒక స్పెషల్ ఆఫీసర్ ఉండాలన్నారు, కానీ 1978 రిజల్యూషన్ ద్వారా ఒక నాన్ స్టాట్యూటరీ మల్టీ మెంబర్ బాడీ ఫర్ ఎస్సీ ఎస్టీని క్రియేట్ చేయడం జరిగింది. 1987 ద్వారా మనకి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీని క్రియేట్ చేశారు. కానీ మనకి ఏంటంటే 65th అమెండ్మెంట్ యాక్ట్ 1990 ద్వారా మనకి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీని ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ లాగా క్రియేట్ చేయడం జరిగింది. తర్వాత మనకి ఏంటంటే 89th అమెండ్మెంట్ యాక్ట్ 2003 ద్వారా నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అనేది సపరేట్గా, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ అనేది సపరేట్గా క్రియేట్ చేయడం జరిగిందనమాట. ఆ విధంగా 2004 నుంచి ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ ఏదైతే ఉంటుందో ఈ రెండు కూడా కాన్స్టిట్యూషనల్ బాడీస్ లాగా ఉన్నాయన్నమాట. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అనేది ఆర్టికల్ నెంబర్ 338 పార్ట్ 16లో ఉంటుంది. దానిలో ఒక చైర్మన్, వైస్ చైర్మన్, మెంబర్స్ ఉంటారు. వాళ్ళని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్, వాళ్ళ శాలరీ, టెన్యూర్ మొత్తం డిటర్మైన్ చేసేది కూడా ప్రెసిడెంటే, వాళ్ళ సెక్యూరిటీ కూడా కాపాడేది కూడా ప్రెసిడెంటే. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే సివిల్ కోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది, గ్రీవియన్స్ రిడ్రెసల్ చేస్తారు, ఎంక్వైరీ చేస్తారు, పాలసీస్ రికమెండ్ చేస్తారు, అడ్వైస్ చేస్తారు. ఇవంతా కూడా నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీకి సంబంధించిందే. ఓకేనా. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక అర్థమైతే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.